నమస్తే, నేను మీ రఘునాథ్ రెడ్డి. ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. మనము ఇదివరకే వెంచర్ షూట్ చేయడం జరిగింది. కొంపల్లి కౌంటీ 3 అనేటువంటి ప్రాజెక్ట్ను మనము షూట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అనేది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేటువంటి కంపెనీ ఎండి ఇమామ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లోపల మనకు ఝాన్సీ గారు ఇందులో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారండి. వారు ఏంటంటే కంపెనీకి బ్యాక్ బోన్గా ఉంటూ కంపెనీలో ఉన్నటువంటి కస్టమర్ కేర్ డివిజన్ కానివ్వండి, ఏజెంట్స్ను చూడడం కానివ్వండి, కంపెనీలో ఉన్నటువంటి అన్నీ వారే చూస్తున్నారు. ఝాన్సీ గారిని అడిగి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, ఇప్పుడు ఆ కొంపల్లి కౌంటీ 3 గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు కొంపల్లి కౌంటీ 3 అనే ప్రాజెక్టు మనం చాలా ప్రెస్టీజియస్గా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అనమాట ఇది. ఓకే అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇది 20th ప్రాజెక్ట్ అవుతుంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి. ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మన వాళ్ళందరికీ వెల్ నోటెడ్ అయిపోయింది. గ్లోబల్ సిటీ 5 అయితే ఏంటి, మేడ్చల్ కౌంటీ, లేకపోతే కొంపల్లి కౌంటీ. కాకపోతే మేడం గ్రేటర్ ఇన్ఫ్రా అంటే బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయిందండి. మార్కెట్లో గ్రేటర్ ఇన్ఫ్రా అంటే ఇమామ్ గారు, ఝాన్సీ గారు అని అంటారు. ఇదైతే మార్కెట్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. అంటే మాకు కస్టమర్ సపోర్ట్, మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, మా ఏజెంట్స్, మా బ్యాక్ బోన్గా మాకు మంచి సపోర్ట్ ఇస్తూ, సో మా వ్యూస్కి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మా వాళ్ళు పని చేయటము, సో కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సపోర్ట్ ఇవ్వటము, సో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడాను వెళ్ళి కలిసి మాట్లాడి క్లారిఫై చేయటము, ఇవన్నీ మేము ఫస్ట్ నుంచి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని వచ్చాము. సో ఆ ప్రిన్సిపల్స్ మేము ఈ రోజు వరకు కూడా ఎక్కడ బ్రేక్ చేసింది లేదు. ప్రీ లాంచ్లు అమ్మటం కానివ్వండి, లేకపోతే అప్రూవల్స్ రాలేదనని, రిజిస్ట్రేషన్ పెండింగ్ అవుతున్నాయనని, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా మేము ఇప్పటి వరకు కంటిన్యూగా చేసుకుంటూ వచ్చాం, సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేసుకుంటూ. వండర్ఫుల్ అండి. ఇది కొంపల్లి కౌంటీ 3 మేమన్నీ వెళ్ళి చూసామండి. చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నాకు తెలిసి మీకు కూడా అది తెలుసు ఏంటంటే లొకేషన్ అడ్వాంటేజ్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జాక్ట్లీ. మీరు చాలా వండర్ఫుల్ లొకేషన్ తీసుకున్నారు. అంటే సార్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు అని కూడా ఒక డౌట్ రావచ్చు. అవునండి, ఎగ్జాక్ట్లీ. సో ఆ లొకేషన్ చూస్ చేసుకోవడానికి బేసికల్లీ చాలా రీజన్స్ ఉన్నాయి. నేను కొన్ని రీజన్స్ మాత్రం నేను ఇప్పుడు అంటే మనకున్న టైంలో నేను కంప్లీట్ చేయాలి కాబట్టి కొన్ని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిడెన్షియల్ పరంగా కూడా అనుకూలంగా ఉన్న లొకేషన్. అవునండి, ఫస్ట్ థింగ్. అది కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే మన ఈ హైదరాబాద్లో కూడాను ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉంది అని అంటే మేడ్చల్ లొకేషను, కొంపల్లి లొకేషన్స్, ఈ లొకేషన్స్లో చాలా బాగా ఉంది. ప్లస్ దట్ కనెక్టివిటీ అనేది ఓఆర్ఆర్ కనెక్టివిటీ కానివ్వండి, లేకపోతే మనకి అయోధ్య క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి మన డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళడానికి ఉంది. ఇటు వెళ్తే మనకి అయోధ్య క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి మనం కొంపల్లి వెళ్ళిపోవచ్చు, ఇటు మనం మేడ్చల్ వెళ్ళిపోవచ్చు, మియాపూర్ వెళ్ళిపోవచ్చు, లేదంటే మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి నూతంకల్ దగ్గర నుంచి దబిల్పూర్, మేడ్చల్కి. సో ఈ సరౌండింగ్ అంతటికీ కూడాను మిడిల్లో ఉన్నాం. దట్టు మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5కి, ఎగ్జిట్ 6కి, అంటే రాబోయే కండ్లకోయ ఐటీ పార్కుకి, ప్రపోజల్లో ఉన్న దుండిగల ఐటీ పార్క్కి మధ్యలో ఉన్నాం. సో ఈ సరౌండింగ్ అంతా కూడాను రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అవుతుంది. సో సూపర్ కనెక్టివిటీ అనేది ఉంది. సో అందువల్ల మనము ఈ లొకేషన్ని ప్లస్ ఏంటంటే ఐటీ నాట్ ఓన్లీ ఐటీ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కడైతే ఎక్కువ డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో, రెసిడెన్షియల్ పరంగా కూడా ఎక్కడైతే పబ్లిక్ ఫ్లోటింగ్ జరుగుతుందో ఆ లొకేషన్స్లో మీకు మంచి గ్రోత్ అనేది వస్తుంది. దట్టు మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇలాంటి వెంచర్ కొంపల్లి కౌంటీ 3 లాంటి వెంచరు మనం ఎక్కడ చూసున్నాం. అవునండి, ఎగ్జాక్ట్లీ. సో అది మాత్రం అంటే ఎక్కడో మనము సిటీ దగ్గర నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళిపోయి ఎక్కడెక్కడో వెంచర్లు చూస్తున్నాం ఈ రోజు. అంటే సిటీ అంత దూరం ఎక్స్పాండ్ అయింది. బట్ మనకేంటంటే సిటీ నుంచి జస్ట్ 23-25 కిలోమీటర్స్ ఇన్ బిట్వీన్లో మనకి కొంపల్లి కౌంటీ 3 అవైలబుల్గా ఉంది. ఎగ్జాక్ట్లీ అండి. అది మేము వచ్చామండి, మీ ఇన్విటేషన్తో మేము వచ్చినప్పుడు కూడా మేము వస్తుంటే మీకు మనకు వచ్చే కంటే ముందు కూడా మనము వేరే విషయాలు మాట్లాడకున్నా కానీ అక్కడ లాట్ ఆఫ్ విల్లా కమ్యూనిటీ, లాట్ ఆఫ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ చాలా డెవలప్ అయిందండి. అవునండి. మీకు దాని దగ్గర కూడా నేను గమనించినప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా దగ్గర ఉన్నాయి. కాలేజెస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, ప్లస్ సో మెనీ అంటే పెద్ద పెద్ద విల్లా ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు బృందావన్, ఎంబ్రోజియా, సాకెట్ విల్లాస్, ప్లస్ ఎప్సిలాన్ అని చెప్పేసి అపర్ణ వాళ్ళవి, ఇవన్నీ కూడాను సరౌండింగ్ అంతా మనకి దగ్గరలో ఉంది. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్. సో మకుటా వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేయబోతున్న ఒక ప్రాజెక్ట్. సో ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఇందులో ఏంటంటే మనం ఓపెన్ ప్లాటింగ్ ఒక్కటే ఇవ్వట్లేదు. దీంట్లో మనం విల్లాస్ కావాలి అనుకుంటే విల్లా కూడా కన్స్ట్రక్షన్ కి ప్రపోజల్ ఉంది. టోటల్ ఎన్ని ఎకరాలు మేడం ఇది? 18 acres ప్రాజెక్ట్ అండి, హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్. ఓకే. అంటే మేడం ఇప్పుడు ఇందులో ఎన్ని ప్లాట్స్, ఏ సైజ్ ఆఫ్ ప్లాట్స్ ఉన్నాయి?
సో బేసికల్లీ ఇందులో ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి అనుకూలంగా ఉండే మెజర్మెంట్ ఏంటంటే బిల్డర్ సైజ్ అంటాం మనం 167 స్క్వేర్ యార్డ్స్. రైట్. 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేసి మనకి 330 350 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ 167 200 సో 222 266 300 350 అట్లా డిఫరెంట్ మెజర్మెంట్స్లో అవైలబుల్గా ఉంది. ప్లస్ ఇందులో ఏంటంటే మన డెవలప్మెంట్స్ కూడాను అన్ని సీసీ రోడ్లో ఇస్తున్నాం. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచరు ప్లస్ దీనికి తగ్గట్టుగా మనము 60 ఫీటు 40 ఫీటు 30 ఫీటు అన్నీ కూడాను సీసీ రోడ్లో ఇస్తున్నాం ఇంటర్నల్. సో ఇందులో ఏంటంటే మనం విల్లాస్ ఇస్తున్నాము, ఓపెన్ ప్లాటింగ్ ఇస్తున్నాము, ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే ఒక కస్టమర్కి కూడాను ఒక మంచి అప్రిసియేషన్ రావాలి అంటే సో దానికి తగ్గట్టుగా ఉండాలనే దీంట్లో క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. క్లబ్ హౌస్ ఫెసిలిటీ కూడా మనం ఇందులో ఇస్తున్నాం అనమాట. ఈ క్లబ్ హౌస్లో కూడా మనం ఏంటంటే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ప్లస్ ఇండోర్ గేమ్స్, షటిల్ కోర్టు ప్లస్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్ ఇవన్నీ కూడాను మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఒకవేళ ఎప్పుడైనా సడన్లీ ఏదైనా అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలన్నా కానీ గెస్ట్ రూమ్స్ ప్లస్ పార్టీలను ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అంటే బయటికి వెళ్ళకుండా ఇక్కడ ఒక అట్మాస్ఫియర్లో ఓపెన్ స్పేస్లో అవైలబుల్గా ఒక ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అన్నా ఒకవేళ వచ్చినా స్పెండ్ చేయాలి అన్నా కూడాను అన్ని అవైలబిలిటీస్ ఇచ్చేలాగా మనం దీన్ని డిజైన్ చేస్తున్నాము. దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే మీరు చూస్ చేసుకున్నటువంటి లొకేషన్ చాలా బెటర్గా ఉంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి ఫస్ట్ థింగ్ లొకేషన్ ఎలా ఉంది అని అనేది పర్టికులర్ చూస్తాం. యాజ్ ఏ కస్టమర్గా మనం ఆ లొకేషన్కి వెళ్తే తీసుకోగలమా లేదా, తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందా లేదా అని అనేది చూస్తాం అనమాట. ఏదో మనం వెంచర్ వేసేసాము, సేల్స్ చేసేసుకున్నాము, బయటికి వచ్చాము ఆ టైప్లో ఉండద్దు అనమాట. కస్టమర్కి రీసేలబుల్ అనిపించాలి, లేదంటే ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేసుకొని అక్కడ లివింగ్కి అవైలబుల్గా ఉండేలాగా చూడాలి. ప్లస్ ఏంటంటే R1 జోన్ కూడా ఇంపార్టెంట్. R1 జోన్లో ఉందా లేదా అని చూస్తే కంపెనీ ప్రొఫైల్ ఒకటి ఇంపార్టెంట్. సో అప్రూవల్స్ యాజ్ యూజువల్ మనం అప్రూవల్స్ కంపల్సరీ చెక్ చేసుకున్న తర్వాతనే చూసుకోవాలి. మేము కూడా కస్టమర్స్కి ఏం చెప్తామంటే మీరు పేమెంట్ చేసిన తర్వాత టోకెన్ ఇచ్చిన తర్వాత మేము ఏదైతే లింక్ డాక్యుమెంట్ సెట్ ఇస్తున్నామో ఆ లింక్ డాక్యుమెంట్ సెట్ని వీలైతే ఎవరైనా లాయర్ అవైలబుల్గా ఉంటే వాళ్ళతో చెక్ చేయించుకోమని చెప్తాం అన్నమాట. సో అంటే ఇంత క్లారిటీ అనేది మేము కస్టమర్కి ఇస్తున్నాం ముందే. సో దానివల్ల వాళ్ళకు కూడా కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. చాలామంది ప్రీవియస్లో చూసుకుంటే ఎక్కడెక్కడో వెంచర్స్ చేసుకొని ఎక్కడెక్కడో ప్రాపర్టీ పర్చేస్ చేసి దాన్ని అసలు ఇప్పుడు ఈరోజు చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి చుట్టూ మన హైదరాబాద్ చుట్టుపక్కల. సో అందువల్ల ఏంటంటే మనం పర్టికులర్గా చెప్తున్నాం అనమాట, సార్ లింక్ డాక్యుమెంట్ మీరు ఒకసారి చెక్ చేయించుకోండి, ఒకవేళ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా తెలిసి ఉంటే మీరు స్టడీ చేయండి. సో మనము లీగల్ ఇస్తున్నామా లేదా, సో ఇందులో టైటిల్ పరంగా ఎలా ఉంది, సో అప్రూవల్ వచ్చిందా రాలేదా, బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా, ప్లస్ ఇక ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్. కంపెనీ ప్రొఫైల్ ఎలా ఉంది, ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్లో అప్రిషియేషన్ ఎలా ఉంది, కస్టమర్ సపోర్ట్ ఎలా ఉంది, సో వీళ్ళు ఫైనల్ అప్రూవల్ తీసుకొచ్చారా లేదా, డెవలప్మెంట్స్ ఎలా చేశారు, సో స్టిల్ అంటే పర్చేస్ చేసి అమ్మేసుకొని వెళ్ళిపోయారా, లేకపోతే కస్టమర్కి ఏదైనా అవసరం ఉంది అని అంటే వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా, అలాంటివి కూడా చూసుకోవాలి సార్. అంటే చిన్న చిన్న వాటి దగ్గరే మనము ఫెటప్ అయిపోతాం. సో అట్లాంటి కేసెస్ ఏమీ లేకుండా స్టేబుల్గా అంటే కస్టమర్కి ఏ రోజు ఏ టైంకి కాల్ చేసినా కూడా మా కంపెనీ నుంచి ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. చాలా సంతోషం మేడం. మీరు ఒక పాయింట్ అన్నారు, ఇప్పుడు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇమామ్ గారు మీరు కలిసి జర్నీ చేస్తున్న సందర్భంలో మీరు ఒక మాట అన్నారు, అప్రిసియేషన్ వచ్చే విధంగా అన్నారు. నాకు తెలిసి మేడం మీ ప్రాజెక్ట్స్లో ఇదివరకు కొన్న వాళ్ళకు ఎంత అప్రిసియేషన్ వచ్చి ఉంటుంది, జస్ట్ రఫ్ ఐడియా సార్? ఇప్పుడు మనము 2015లో మన కంపెనీ స్టార్ట్ చేసాము. 2015, 16, 17లో పర్చేస్ చేసిన వాళ్ళందరికీ ఈరోజు చూసుకుంటే కొన్ని ప్రాజెక్ట్లో 5 times పెరిగినాయి, 15 times పెరిగినాయి. సో అంటే మంచి ప్రాపర్టీ ఎక్కడ పెట్టినా కూడాను మనకి అప్రిసియేషన్ వస్తుంది. మంచి లొకేషన్ చూసుకొని అప్రూవల్స్ ఉన్న దగ్గర, ఇబ్బందికరమైన లొకేషన్స్ కాకుండా, ఇబ్బందికరమైన కంపెనీలు కాకుండా మంచి లొకేషన్స్ మంచి ప్రొఫైల్ ఉన్న వాటిల్లో ఎక్కడ పెట్టినా కానీ మీకు ఇయర్లీ 20 to 30% అప్రిషియేషన్ అనేది. ఇప్పుడు చూసుకుందాం, మన నందిగామ దగ్గర ఉంది ఒక ప్రాజెక్ట్ గ్లోబల్ సిటీ 2 అని చెప్పేసి, మనం ఆ రోజు ఇచ్చిన రేటుకి ఈ రోజు ఇచ్చిన రేటుకి దగ్గర 3 times 4 times పెరిగింది. ఇది 2018లో మనం స్టార్ట్ చేసిన వెంచర్ అది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఆ ఏరియాను మనం కన్సిడర్ చేసినట్టయితే
మీకు హైదరాబాద్లో ఉండే వాళ్ళు పర్చేజ్ చేయొచ్చు, మనకు సిటీలో ఎక్కడున్న వాళ్ళైనా పర్చేజ్ చేయొచ్చు. ఈరోజు మేడం నాకు తెలిసి మీకు విల్లాస్ కడుతున్నారు కదా, ఇది చివరిగా చెప్పండి, విల్లాస్ ఎంత కాస్ట్కి ఇస్తున్నారు? సో విల్లాస్ వచ్చేసి మనము చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాము. సో విల్లాస్ అనేవి కూడాను మంచి క్వాలిటీ తోటి మనం కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నాము. అంటే ఏ ప్లాట్లో ఎంత బిల్టప్ ఏరియా? మనం ఇందులో ఏంటంటే 167 స్క్వేర్ యార్డ్స్లో వచ్చేసి 1800 SFT వరకు ఇస్తున్నాము. ఓ వండర్ఫుల్. సో ఇది బేసిక్ అనమాట. అప్ టు ఇంకా మెజర్మెంట్ మారుతూ ఉంటే కన్స్ట్రక్షన్ మీకు బిల్టప్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో దాన్ని బట్టి డూప్లెక్స్ ప్లస్ మనం ఏంటంటే 3 BHK అండ్ 4 BHK ప్లస్ హోమ్ థియేటర్ ప్రొవిజన్ వచ్చేలాగా ఇలా డిఫరెంట్గా మనం డిజైన్ చేస్తున్నాము. అంటే మేడం ఇప్పుడు తీసుకోవాలనుకుంటే మీరు ఇమీడియట్గా కట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వ్యూవర్స్ ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేస్తారు కదా? మేము ప్లాటింగ్ అయితే ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేస్తాము సార్. ఇప్పుడు ఏంటంటే విల్లా పర్చేస్ చేసే వాళ్ళు ఓన్లీ బుకింగ్ చేసుకోవాలి. 2 years పొజిషన్ ఉంది. కన్స్ట్రక్షన్ వైజ్గా దాన్ని షెడ్యూల్ చేసుకోవాలి. కన్స్ట్రక్షన్ వైజే ఉంటుంది ఎక్కడైనా కానీ. ఓపెన్ ప్లాటింగ్ అయితే ఇమీడియట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఖచ్చితంగా. అంటే మేడం ఫైనల్గా మీరు వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఈ ప్రాజెక్ట్ లొకేషన్ బాగుంది, మీకు ప్లాట్ కావాలంటే ప్లాట్ ఇస్తున్నారు, కన్స్ట్రక్షన్ అంటే విల్లా కూడా ఆల్రెడీ విల్లాస్ కూడా మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ చాలా మంది ఇందులో బుక్ చేసుకున్నారు. ఓకే ఓకే మేడం. సో ప్లస్ ఇందులో ఏంటంటే మీరు ఎవరైతే పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నారో సో మేడ్చల్లో, కొంపల్లి, గుల్లపోచంపల్లి ఈ లొకేషన్స్ అనేదంతా కూడాను చాలా రెసిడెన్షియల్ పరంగా చాలా గ్రోత్ ఉంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో మీరు సిటీ దగ్గర నుంచి 20 to 25 kilometers డిస్టెన్స్లో మీకు రెసిడెన్స్కి అనుకూలంగా ఉండే ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది మనకి కొంపల్లి సైడ్ మాత్రమే, అంటే ఎఫోర్డబుల్ ప్రైస్లో బడ్జెట్లో ఉంది అని అంటే ఈ సైడ్ మాత్రమే మనకి అవైలబుల్ ఉంది. దట్ టు రెసిడెన్స్ ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునేలాగా. కరెక్ట్ అండి. ఇప్పుడు మన సిటీ నుంచి 25 kilometers ఎటు వెళ్ళినా కూడాను మనం కన్స్ట్రక్షన్ చేసుకునేలాగా లేదు. లేదంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన లొకేషన్స్ ఉన్నాయి, ల్యాండ్ అవైలబుల్ లేదు. సో అందుకని మీకేంటంటే ఇక్కడ నుంచి మీరు హైటెక్ సిటీ వెళ్ళాలన్నా లేకపోతే ఇంకా మన ఎల్బీ నగర్ వెళ్ళాలి అన్నా సో ఎటు వెళ్ళాలన్నా కూడాను ORR కనెక్టివిటీ అనేది ఉంది. సో హైటెక్ సిటీ వెళ్ళే వాళ్ళకి ఇంకో రూట్ ఏముంది అంటే మన అయోధ్య క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి మియాపూర్ దగ్గర నుంచి మన డైరెక్ట్ హైటెక్ సిటీకి. కరెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్లో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మళ్ళీ రీసేల్ చేసుకునే లొకేషన్ కూడాను కన్స్ట్రక్ట్ చేసుకోవటము, రీసేల్ చేసుకోవటము. ఏదో ఇప్పుడు కొని పెట్టేసుకుందాము ఒక 10 years తర్వాత పిల్లలకి పనికొస్తుంది అట్లా ఏం లేదనమాట ఈ లొకేషన్. ఈ రోజు పర్చేస్ చేస్తే ఈ రోజే దాన్ని మీరు ఏదో ఒకటి చేయడానికి అంటే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అన్నా లేకపోతే ఒక 1 year తర్వాత రీసేల్ చేయాలి అన్నా మంచి అప్రిసియేషన్ వచ్చే లొకేషన్ ఇది. ఎగ్జాక్ట్లీ మేడం, చాలా సంతోషం అండి. ఈ లొకేషన్కి నాకు తెలుసండి యాజ్ అనలిస్ట్గా కూడా నేను అనుకునేది మీరు ఒక 5 years ఆగితే డబుల్ అయిపోద్దండి రేటు. ఖచ్చితంగా అది నేను నా రీడింగ్ ద్వారా చెప్తున్నాను. మీకు ఏ ప్రైజ్ అయితే మీరు ఇస్తున్నారో దానికి డబుల్ అవుతుంది విత్ ఇన్ 5 yearsలో. మంచి ప్రాజెక్ట్ చేశారండి. వ్యూయర్స్ కూడా దాన్ని మేము అపీల్ చేస్తాము, గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ని ఎంకరేజ్ చేయండి అని. నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనము గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఝాన్సీ మేడం గారితో డిస్కస్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. వ్యూయర్స్ ఎవరైనా కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి వెళ్ళండి. అక్కడ వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్గా రిసీవ్ చేసుకుంటారు, క్లారిటీ అనేది ఇస్తారు. మీరు ప్రాజెక్ట్ను సైట్ విజిట్ చేయండి, ఈ అవకాశాన్ని మీరు వాడుకోండి. కొంపల్లి కౌంటీ 3 అనేది ఇట్స్ అ వండర్ఫుల్ లొకేషన్. కొంపల్లి కౌంటీ 3 అంటేనే మీకు అర్థమవుతుంది అది కొంపల్లికి చాలా దగ్గరగా ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఈ ఏరియాలో ఎక్కడ చూసినా కానీ 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు విల్లాస్ అనేవి కనపడతాయి మీకు. కానీ మీరు ఈ సైట్కి వెళ్ళినప్పుడు మీకున్నటువంటి రేంజ్లోనే మీకు ఇక్కడ దొరికే అవకాశం ఉంది. మీరు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విజిట్ చేయండి, సైట్కి వెళ్ళండి, బుక్ చేసుకోండి అని చెప్తూ నమస్తే.